చివరి మహాపాతకం మా దేశానికి పట్టినది అన్నట్టు ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో తెలిసి చూడాలి. మరి ఈ రిజర్వేషన్ల సమస్య ఇది చివరికి ఎక్కడికి పోతుందో. సార్ పవన్ కొత్త ప్లాన్ అదనపు సీట్ల మీద టార్గెట్ జెన్ జెడ్. అదే ఇంకా సామెత నువ్వు కందుకు చేస్తుంటే నేను ఒక పవన్ కళ్యాణ్ నిన్న వాళ్ళ పార్టీ ఒక లెజిస్లేచర్ పార్టీ సమావేశం పెట్టారు. మామూలుగా అయినా చాలా విస్తృత సమావేశాలు తప్ప లెజిస్లేచర్ పార్టీ అని విడిగా ఎక్కువ పెట్టడం తక్కువ. నిన్న పెట్టారు. మొన్న అది అయిన తర్వాత సీట్లు చాలా పెరుగుతున్నాయి. ఈ సీట్లు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. 88 అవి ఇవి ఒక 12, 13 పెరుగుతాయి కదా. దుర్వినియోగం అంటే మీరు అర్థం చేసుకోండి, అవి వేరే వాళ్ళ పాలవకుండా మనం చూసుకోవాలి. ఇప్పటి నుంచి అభ్యర్థులు పునాదులు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ఇది మనకు ఒక అవకాశం అనేది ఆయన వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇప్పటివరకు గత ఎన్నికల్లో ఈవెన్ తనకిచ్చిన 1-2 సీట్లు కూడా బీజేపీకి కేటాయించి చేసిన పరిస్థితి మనం పవన్ కళ్యాణ్ విషయంలో చూసాం. ఇప్పుడు తమిళనాడులో కమల్ హాసన్ కూడా పార్టీ డిఎంకే కూటమిలో ఉన్న అసెంబ్లీలో పోటీ చేయను అన్నాడు. సో చాలామంది ఇది పవన్ ఫార్ములా ఉన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ బలపరిచారు కానీ పోటీ చేయలేదు కదా. ఇప్పుడు కమల్ హాసన్ కూడా దాదాపు అదే చేస్తున్నారని. సో కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు మీరు క్షేత్రస్థాయిలో బాగా అధ్యయనం చేయండి. మన నాయకులు ఎవరో వీళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. మూడోది ఇదే ఊపులో దీనికోసం కమిటీ వేస్తాము, శాస్త్రీయమైన అధ్యయనము. మూడోది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా మన పట్టు పెంచుకోవాలి. ఇవన్నీ చేయాలంటే సభ్యత్వాలు చేర్చమంటే కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా చేర్చలేదు. సో సభ్యత్వాలు పెంచండి. ఈ విధంగా జనసేనను కొంచెం పెంచుకునే ఒక కార్యక్రమం చాలా భారీ ఎత్తున ఈ ఉద్యమి అనే అంటే క్రియాశీల సభ్యులు అనుకోండి, ఉద్యమి సభ్యత్వాలు చాలా పెరగాలి. వీటన్నింటి మీద పెట్టి ఆయన బహుశా ఈ మధ్య ఎప్పుడో విశాఖలో ఒక సమావేశం తర్వాత మళ్ళీ బహుశా ఇవన్నీ ఎప్పుడు చెప్పు ఉండాలి, ఆవిర్భావ దినోత్సవం నాడు పెట్టి ఉండాలి. ఆ రోజు ఆవిర్భావం దినోత్సవం అప్పుడు వాయిదా పడింది. సో ఇవన్నీ చెప్పారు. వీటన్నిటితో పాటు తమ వాళ్ళ మీద కొంచెం ఫైర్ కూడా అయ్యారు. కొంతమంది ఏమో ఫిర్యాదు కూడా చేశారు. ఉదాహరణకు శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు అనుకోండి. ఏమనంటే మేము చెప్తే మా సమస్యలే వినడం లేదు, తెలుగుదేశం ప్రాబల్యం, తెలుగుదేశం వాళ్ళ మాట తప్ప మన పార్టీ వాళ్ళ గోడు పట్టించుకోవట్లేదు, ప్రజా సమస్యలు మేము దృష్టికి తెస్తే కూడా పరిష్కారం కావట్లేదు. సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా తెలుగుదేశానికి వస్తే వెంటనే రెస్పాన్స్ వస్తుంది, బీజేపీ వస్తే ఒక మోస్తరుగా ఉంటుంది, జనసేనను అసలు ఖాతరు చేయట్లేదు అనే పద్ధతిలో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు వాళ్ళకి అక్కడే ఉన్నాయి కదా, వాళ్ళు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వాటి మీద కంటే మీరెందుకు తప్పుగా ప్రవర్తిస్తున్నారు, మీ వ్యక్తిగత పోకళ్ళు తప్పొప్పుల వల్ల పార్టీకి తలవంపులు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు అవినీతిని గురించి మనల్ని హెచ్చరించే పరిస్థితి మీరు ఎందుకు తీసుకొచ్చారు అని పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు ఒక క్లాస్ పీకినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో 3 అంశాలు, ఒకటి పార్టీని బలపరచుకోవడం, రెండవది కొత్తగా వచ్చే సీట్లతో విస్తరించడానికి చేసుకోవడం. అంటే ఇదే సంతోషం. 15 ఏళ్ళు ఉండాలని మళ్ళీ కూడా చెప్పారు, అది కూడా 15 ఏళ్ళు ఉండాలని. మూడోది మీరు చేసే తప్పుల వల్ల చంద్రబాబు దగ్గర లేకపోతే కూటమిలో మనం తల వంచుకోవాల్సి వస్తుంది అని. ఈ ఫిర్యాదులకు ఏం పెద్ద స్పందించినట్లేరు, నేను చూసుకుంటాను మీకు ఎందుకు అని అదేం చెప్పినట్లేదు. చూడాలి ఇంకా తర్వాత ఎవరో బ్రీఫ్ చేస్తారు కదా, అప్పుడు ఏమన్నా కవర్ చేస్తారేమో. సార్ జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ కూడా ఆయన రాజీనామా చేశారు జగిత్యాల. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి